పాలకూర పప్పుని పచ్చిమిర్చి చేసి ఒకసారి ట్రై చేయండి. కారం వాడకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ కూడా చాలా సింపుల్. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి 1.5 గ్లాసు వాటరు, కొంచెం పసుపు, ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని 4 విజిల్ వచ్చినంత వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 10 పచ్చిమిర్చి, 15 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పోపు అండి రెగ్యులర్గా మనం ఎలా వేస్తామో అదే పోపు వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ప్రాసెస్లో చూసేయండి. అలా చూసిన తర్వాత అందులోనే ఇంగువ, పసుపు కూడా వేసుకోండి. అదంతా వేగిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర నేను 4 కట్టలు తీసుకున్నాను. అదంతా వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి అందులోనే ఉప్పు కూడా వేసి వేపాలండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అందులో ఉడికిన పప్పు అయితే వేసుకుంటే అయిపోతుంది. కొంచెం వాటర్ వేసి కుక్ చేస్తే పప్పు రెడీ అయిపోతుంది. నాకు కొంచెం పులుపు కావాలని పులుపు కూడా యాడ్ చేసి లాస్ట్లో వాటర్ వేసి ఒక 10 నిమిషాలు కుక్ చేశానండి. లాస్ట్లో ఒక స్పూన్ గీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే అండి.